వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఈ రోజు టిఆర్ఎస్ ఆఫీస్ లో దాదాపుగా 500 నుంచి 1000 మంది దాకా గద్వాల్ నియోజకవర్గం నుంచి జాయినింగ్ కార్యక్రమం ఉంది. సో మరి సంవత్సరంన్నరనే అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అప్పుడే జాయినింగ్స్ ఏంటి, అసలు అక్కడ నిజంగా రేవంత్ పనితీరు కావచ్చు, కాంగ్రెస్ పనితీరు ఏ విధంగా ఉందనేది మాట్లాడదాం. నమస్తే. సో అన్న చెప్పండి, ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఈ రోజు గద్వాల్? ఈ రోజు దాదాపు 1100 మంది జాయిన్ అవుతారు. అంటే ఇప్పుడు మామూలుగా జాయినింగ్స్ అంటే మనం ఎలక్షన్స్ టైంలో చూస్తుంటాం ముఖ్యంగా. సో ఈ టైంలో జాయిన్ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అంటే ఈ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఒక హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఏదో చేసిందంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గానీ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ కూడా ఏ హామీ ఇచ్చిన పథకాలు కూడా ఒకటి కూడా అమలు చేయలేకపోతున్నారు. కానీ ప్రజల్లో పూర వ్యతిరేకత వచ్చింది. ఇంకా వాళ్ళు ఒక నెల 2 నెలల నుంచి కూడా పోదామనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున 1100 మంది ఈ రోజు పార్టీలకు చేరుతున్నారు. ఇంకా ఇది ఆరంభమే, ఇంకా చాలా మంది చేరడానికి సమితిలను మన కేటీఆర్ గారిని కూడా గద్వాలకు వస్తే ఇంకా 10-15 వేల మంది కూడా చేరే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ సంవత్సరంలో ఇంత ఘోరంగా విఫలమైందని రుజువు అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు గద్వాల్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, మళ్ళీ ఆయన తిరిగి వస్తే ఏంటన్న పరిస్థితి? ఆయన పోయిన ఆయన మరి తిరిగి వస్తాడంటే మేము నమ్మం, రాడని అనుకుంటాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీలు వేయించినా అది అంటున్నాడు. ఆయన అభివృద్ధి చేస్తానని పోయినాడు కానీ అభివృద్ధి కూడా ఏం చేస్తలేడు. కాబట్టి అభివృద్ధి చేస్తానని పోయిన ఆయన ఏమి చేయలేదు. కాబట్టి ఎవరు కూడా అక్కడ జనాలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ పార్టీ పోయినా నమ్మే పరిస్థితిలో జనాలు అయితే గద్వాల్ ప్రజలు లేరు. అయితే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉందా? స్ట్రాంగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది స్ట్రాంగ్ ఉంది. క్యాండిడేట్ ఏమో ఎవరు పోలే. ఓకే, మరి రేవంత్ ఇప్పుడు సన్న బియ్యం అవి అన్ని పథకాలు చేస్తున్నాము, అవన్నీ అమలై మంచిగా వస్తే మాకు ఇంత భారీ స్పందన ఎందుకుంటది? అవన్నీ అమలు కావనే ఉద్దేశంతోనే ఈ రోజు అందరు కూడా మేము పార్టీలకు చేరుతున్నామని మమ్మల్ని అడుగుతున్నాం. ఓకే, అండ్ బీఆర్ఎస్ పార్టీ అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అది కూడా తగ్గారు పోటీ ఉంటది. మేమే అధిక సంఖ్యలో 70-80% గెలుస్తామనే నమ్మకం కూడా ఉంది. అంత కాన్ఫిడెన్స్ అంటే అక్కడ ఉన్న రైతులు అనుకో అందరు కూడా వ్యతిరేకత వల్లనే, కాంగ్రెస్ వ్యతిరేకత వల్లనే పాలమూరుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు. పాలమూరు జిల్లానే సొంత సంవత్సరంన్నర అయిపోయి ఇంకా ఏం తిత్తాడు? ఇప్పుడు ఇంకా దిద్దంది ఏం లేదని ఆయనే చెప్తున్నాడు నోటితోని. మీకు తెలియదు అది. అయితే చేయడం వల్లనే ఈ విధంగా ఉంది, అప్పుల కుప్ప అది అంటున్నాడు. కేసీఆర్ చేసిన దాన్ని నువ్వు నిలబెట్టుకోలేక కూడా పోతున్నావు కదా. అప్పుల కుప్ప అంటే నువ్వేం చేస్తున్నావు? నీకు అప్పు దొరకదు అంటున్నావు. అంటే నీకు నమ్మకం అనేది నీ మీద సీఎం అనే నమ్మకం లేదు, ఎవరికి అధికారులకు లేదు, ఎవరికి నమ్మకం అనేది నిన్ను చూసి ఎవరు కూడా చేసిన ఆ హోదాలో మీ మంత్రులు కూడా చూస్తలేరు. కాబట్టి ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు కూడా నమ్ముతలేరు. ఓకే అండి, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది కదా, కాంగ్రెస్ లో వెళ్ళిపోయింది కదా, క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. క్యాడర్ కొద్దిగా వెళ్ళిపోయింది కానీ సొంత క్యాడర్ వెళ్ళిపోయింది కానీ పార్టీ నుంచి అయితే ఎవరు వెళ్ళిపోలేదు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఉప ఎన్నికలు వస్తే తగ్గఫర్ 50,000 మెజార్టీతో మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ చాలా నమ్మకం. సో 50,000 మెజార్టీ తోటి ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తామని చెప్పేసి ఇది హనుమంతరావు స్పెషల్.